నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు మిథున రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి మిథున రాశి వాళ్ళు చాలా రకాలైనటువంటి కామెంట్స్ పెట్టారు. వాటిలో చాలా ఎక్కువగా మనకి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు వాటి కోసం సుదీర్ఘంగా మనం ఈరోజు చర్చించుకుందాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఆవేదన అవ్వచ్చు, వాళ్ళ బాధతో కూడినటువంటి ఆవేదనైనా చెప్పుకోవచ్చు. చాలా రకమైనటువంటి సమస్యలు వాళ్ళు మనతో వెల్లబుచ్చుకున్నారు. అందులో కొన్ని ప్రశ్నలు మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది గాబట్టి, తప్పకుండా అవన్నీ చర్చించుకుందాం. ఇవి మన మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా వాళ్ళ వాళ్ళ జీవితాలకి కూడా ఎంతో ఉపయోగపడవలసినటువంటి విషయాలు గాబట్టి, నేను మిథున రాశి వాళ్ళందరూ కూడా చూడవాలి తప్పకుండా ఈ వీడియో. అలాగే ఈ వీడియో కొంచెం లెంగ్త్ అయినప్పటికీ కూడా, ఇది మన వీడియో గాబట్టి, ఇది మన జీవితానికి సంబంధించింది గాబట్టి, అలాగే మన పిల్లల జీవితానికి సంబంధించింది, అలాగే మన భవిష్యత్తుకు సంబంధించింది, ఇలాంటి చాలా విషయాలు పిల్లల ఉన్నతటువంటి స్థితికి రావాల్సింది గానీ, లేదంటే ఈ పిల్లల చదువు విషయంలో గానీ, జాబ్ విషయంలో గానీ, మ్యారేజ్ విషయంలో గానీ, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు ఏవైనా ఉన్నాయంటే ఆ విషయాల కోసం గానీ, మనస్పర్ధలు గానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు గానీ, ఈ విషయాలన్నిటి మీద నుంచి కూడా మనం చాలా సుదీర్ఘంగా చర్చించుకుందాం. ఎందుకంటే ఈ వీడియో అనేది మిథున రాశి వాళ్ళ యొక్క జీవితం అనుకోండి. ఇది ఒక రకమైనటువంటి జీవితం. ఇది 60-70% మిథున రాశి వాళ్ళ జీవితానికి హత్తుకునే విధంగా ప్రతి పాయింట్ కూడా ఉంటుంది. అలాగే మనం మన వీడియోలో ప్రతి ఒక్కరు కూడా మనకి కొత్తగా చూసిన వాళ్ళవ్వచ్చు. లేదంటే పాతగా మన వీడియోలు కంటిన్యూగా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిందే. మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే. కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం. చూసారా? ఆ ఒక్క మాట చెప్పగానే మీలో ఉన్నటువంటి అనుభూతి ఎంత చక్కగా ఉందో. ఆ శ్రీరామ అనే పదంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి బాధల్ని దూరం చేసేటువంటి ఒకే ఒక్క మాట శ్రీరామ అనే మాట. ఇది మన జీవితానికి ఎంతో ఉపయోగపడవలసినటువంటి విషయం అని మీకు అందరికీ తెలుసు. గత వీడియోలో కూడా చెప్పాను. ఆ శ్రీరాముడికి, మన మిథున రాశికి చాలా దగ్గర సంబంధం ఉంది. సారీ. అలాగే ఈరోజు ఒక చాలా చక్కగైనటువంటి విషయాలన్నీ కూడా కులంకుశంగా మనం అన్నీ చర్చించుకుందాం. అలాగే నా వీడియోని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిథున రాశి వాళ్ళ తాలూకా వీడియోని మీ స్నేహితులకు గాని, మీ మీ మా సామాజిక మాధ్యమాల్లో మీకు తెలిసినటువంటి మాధ్యమాల్లో మీరు షేర్ చేసినట్టయితే మాత్రం వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మన మిథున రాశి వాళ్ళకి ఎంతో ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మనకి చాలా రకాలుగా మనకి క్వెషన్‌లో మన అన్ని కొన్ని ముఖ్యమైనటువంటి క్వెషన్‌లు మనం తీసుకొని ఈరోజు మనం చర్చించుకుందాం. అందులో మొట్టమొదటిగా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ మ్యారేజ్ లైఫ్ కోసం అండి. మిథున రాశి వాళ్ళు ఎక్కువగా మనకి అంటే ఒక 100 మంది కామెంట్స్ పెట్టారంటే, అందులో 90% మనకి ఈ మిథున రాశి వాళ్ళు ఈ మ్యారేజ్ లైఫ్‌లో ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ అంటూ ఒకటొస్తుంది. సో, దానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అది ఒకటా, రెండా, మూడా అని చెప్పలేము గానీ, ఆ క్వెషన్స్ ప్రతి దానికి కూడా మా లైఫ్‌కి మేము క్వెషన్ మార్క్ ఏసుకోవాల్సొస్తుంది. మరి అది ఏంటి? దీనికోసం మాకు కొంచెం కులాసంగా చెప్పండి. మా లైఫ్ అనేది భార్యాభర్తల మధ్యన రిలేషన్ బావుంటుందా? అలాగే ఫ్యూచర్‌లో కూడా ఎందుకంటే పిల్లల మధ్య కూడా మా గొడవలు ఎక్కువైపోతున్నాయి. మా మధ్యన ఉన్నటువంటి గొడవలు పిల్లల మీద కూడా ప్రభావం పడి వాళ్ళ లైఫ్ ఏమైపోతుందో అని బాధపడుతున్నామండి. మరి మాకు అలాంటి వాళ్ళ కోసం మీరు ఒక మంచి అంటే ఈ గొడవలనేవి మాకు తగ్గుతాయా? ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు ఉంటాయి? దీనికి సరైన పరిష్కారం అంటూ ఏమైనా దొరుకుతుందా? ఏవైనా పూజ ఏమైనా చేసుకోవాలా? అని అడుగుతున్నారు ఆ తల్లులు. వాళ్ళందరికీ కూడా ఆ సిస్టర్స్‌కి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ 2, 3 నెలలు కూడా అంటే గత 2, 3 నెలల నుంచి కూడా ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ 2024 మిథున రాశి వాళ్ళకి అన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక పరంగా అవ్వనివ్వచ్చు. ఇటు మనశ్శాంతి లేకుండా అవ్వచ్చు. ఇటు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇంకా పెరగడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా 2023 జులై నుంచి కూడా మనకి చాలా ఎక్కువైపోయింది. ఈ 2024 ఈ క్రోధినామ సంవత్సరం నుంచి ఏవైనా సరే మన లైఫ్ అంటే ఏప్రిల్ నుంచి కూడా మన లైఫ్ ఏం చేంజ్ అవుతుందని చూసి ఎదురు చూసిన వాళ్ళకి కూడా అవే
పరిస్థితులు కంటిన్యూయేషన్ అవ్వడం అనేది మాత్రం కొన్ని బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం పరంగా చూసుకుంటే చాలా తక్కువుంది. ఖర్చు కూడా దానికి సరిపడకుండా ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతా ఉంది. అలాగే రాజపూజ్యం చూసుకున్న, అవమానం చూసుకున్న, అన్నిటికన్నా చూసుకున్న అవమానం, నిందలు మనం ఏ తప్పు చేయలేకపోయినా సరే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం. ఈ మూడో వ్యక్తి మీకు చాలా మందికి చెప్పాను మిథున రాశి వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్‌లో ఏవైనా గొడవ వచ్చింది అంటే మాత్రం ఇది మూడో వ్యక్తి ద్వారానే వస్తుంది తప్ప, భార్యాభర్తల మధ్య మాత్రం ఆధిపత్య పోరులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరో ఒకళ్ళు భార్యాభర్తలు గొడవలైతే ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయే మనస్తత్వం గలవారే. మరి దేనివల్ల? అంటే మన ఫ్యామిలీని ఏదో రకంగా బదనాం చేయాలని, మన కుటుంబాన్ని ఏదో రకంగా గొడవలు పెట్టి, మన కుటుంబాన్ని విడదీయాలనేటువంటి మనుషులు మన చుట్టూ ఉంటారని మీకందరికీ ముందే చెప్పాను. ఊసరవెల్లిలా రంగు రంగులైనటువంటి మాటలతోటి, మంచి మంచి మాటలతోటి ఏవండి అప్పుడంటే వీళ్ళు మా కోసం ప్రాణం పెట్టేస్తారేమో, వీళ్ళు మా కోసమే ఆ భగవంతుడే పంపించాడేమో, వీళ్ళు మా కుటుంబాన్ని బాగు చేయడానికి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎంత దూరం పెడుతున్నారో మన కుటుంబాన్నయితే అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ పూర్తిగా జారిపోయిన తర్వాత అమ్మ ఏటి ఇంత పక్కనుండి కూడా మనకి ఇన్ని గోతులు వీళ్ళే తీసారా అనిపించేటువంటి పరిస్థితులు కూడా మనకి మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కలుగుతుంటాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యని చిన్న చిన్న గొడవలనేవి ప్రతి ఒక్కళ్ళకి కామన్, అలాంటి ఇబ్బందులేమి ఉండవు. ఎందుకంటే భర్త ఉదయం నుంచి ఆఫీస్‌కెళ్ళిపోవడమో, లేదంటే వ్యాపారం చేయడమో, లేదంటే రాత్రి 8, 9 గంటలకు ఇంటికి రావడమో, ఏదో భోజనం చేయడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఈ జీవితం అనేది ఇక్కడితోటే హ్యాపీగా ఉంటుంది. మరి భార్య విషయంలో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటలకు లెగిసి ఆ పూజ గదిలో ఉండి, ఆ పూజనే శ్రీరాముడికి పూజలే చేసుకొని ఎప్పుడూ కూడా నా పిల్లలకి టిఫిన్‌లు, భర్తకి క్యారేజీలే పెట్టుకొని, అలాగే అత్తగారు, మామగారికి ఏమంటే టిఫిన్‌లే పెట్టుకొని, ఈవిడ మళ్ళీ బజార్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకొని, మధ్యాహ్నం అయ్యేసరికి ఒక గంట రిలీఫ్ ఇచ్చుకొని, మళ్ళీ అంటే ఒక చక్రంలాగా చాలా కష్టంగా అనమాట. రోజుకి 14-15 గంటలని మనం చెప్పలేము గానీ, నిరంతరంగా ఒక యంత్రంలా పనిచేసేటువంటి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ చూసుకున్నట్లయితే మాత్రం, మరి ఎందుకు ఇంత గొడవలు, ఇంత అన్యోన్యమైనటువంటి జీవితంలోని అంటే మాత్రం, మనం ముందుగా అనుకున్నాం ఘోష. మన కుటుంబం ఎదుగుతుంది అంటే ఈళ్ళు ఇంత బేగా ఎదిగిపోవడమా అని చెప్పేటువంటి ఘోష ఎక్కువగా పడడం. నలుగురిలో కూడా మనం హ్యాపీగా ఉన్నాము అంటే చూడలేని వాళ్ళు కూడా మన దరిద్రాన్ని కూడా అంటే దరిద్రం కూడా సిగ్గుపడే అంతగా మన మీద ఏడ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మాత్రం ఈ రోజుల్లోని మన చుట్టుపక్కల బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇవి ఒక్క సమస్యలు కాకుండా ఉంటే, మనం థర్డ్ పార్టీ అంటూ మన జీవితంలోకి, మన ఫ్యామిలీలోకి ఇంకోళ్ళు ఎంటర్ అయ్యి, భార్యాభర్తల మధ్యన ఇవి విడదీసి, భర్తని లొంగదీసుకొని, నానా రకాలుగా మనల్ని హింసించి, బాధపెట్టి, నానా రకాలుగా మాట్లాడి, ఇటు భర్త చేయి జారిపోతున్నారేమో అని ఒక రకమైనటువంటి బాధ, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ, ఈ విషయం అత్తగారి, మామగారికి తెలిస్తే వాళ్ళకి ఏమైపోతుందో అనేటువంటి రకమైన బాధ. ఈ బాధలన్నీ కూడా ఆ స్త్రీ గుండెల్లో దాచుకొని, శ్రీరామ ఏంటి నాకు ఈ కష్టాలు, మాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయట పడేస్తావు తండ్రి అని చెప్పి కళ్ళంటతో నీరుతో కారుస్తూ ఇటు ఇంట్లోని పిల్లలకి స్కూలుకి పంపిస్తూ బాధలు పడుతూ, ఇటు తన ఆరోగ్యం తన ఆరోగ్యం కూడా పాడవుతూ కూడా తను కూడా ఎంతో కష్టపడి పాపం తన ఆరోగ్యం బాగోలేకపోతున్నా సరే, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు అత్తమామగారిని చూసుకుంటూ, ఇటు భర్త తాలూకా పరిస్థితులను చూసుకుంటూ, ఇటు ఆర్థికంగా భర్త తాలూకా పరిస్థితులు బాగోవటం లేదు. ఇంట్లో పరిస్థితులేమి బాగోవటం లేదు. ఎటు చూసినా సరే మనకన్నీ కూడా అవాంతరాలు ఎదురైతే పడడమే వస్తుంది. మనకి ఇటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము. ఇటు హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటు నలుగురిలో కూడా పడిపోతున్నాము. ఎటు చూసుకున్నా సరే మన కుటుంబాన్ని గద్దల్లాగా తన్నుకుని పోతామా అన్నట్టుగా ఉన్నటువంటి మనుషుల మధ్యన మనం బిక్కుమంటూ బతుకుతున్నామని చూసారా మిథున రాశి వాళ్ళు? మరి అలాంటి వాళ్ళు ఆ శ్రీరామ ఏంటి మాకు ఈ కష్టాల నుంచి మమ్మల్ని బయట పడేయటానికి మాకు ఏదో ఒక మార్గం చూడు తండ్రి. మా భర్త ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే కొంచెం అతనికి ఆదుకో తండ్రి. లేదా మా భర్తని ఎవరైనా సరే మా నుంచి దూరం చేస్తుంటే దూరం చేయకు తండ్రి. పిల్లలున్నారు, అత్తగారు, మామగారు మా భవిష్యత్తు ఏమైపోవాలి? మా భర్తను మా దగ్గరే ఉంచు తండ్రి అని చెప్పి కోరుకునేటువంటి ఇల్లాలు. అలాగే ఒక రకంగా భర్త చూసుకున్నట్లయితే మాత్రం అతను పడేటువంటి శ్రమ ఈ ఈ మిథున రాశిలోని ఎక్కువ శ్రమ పాపం మనకి డైలీ 14-15 అవర్స్ కష్టపడినా సరే ఫలితం దక్కనటువంటి
మ మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఎక్కువగా మిథున రాశి వాళ్ళదే చూసుకోవాలి. ఎందుకంటే మిగతా రాసులన్నిట్లో చూసుకున్నా సరే, ఎంత కష్టం మరీ ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలవ్వచ్చు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలవ్వచ్చు, అలాగే పునర్వసు నక్షత్రం మరీ ముఖ్యంగా 1, 2, 3 పాదాలవ్వచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంత కష్టపడతారో అంత సంపాదిస్తారు. ఎంతైతే సంపాదించారో అంతా ఖర్చయిపోతా ఉంటుంటది. దాయడానికంటూ ఏం ఉండదు. మనకి ఐస్ ముక్క చేత్తో పట్టుకుంటే 5,000 నుంచి నీరులాగా ఎలా కరిగిపోతుందో మన ధనము కూడా. ఎంత సంపాదించుకున్నా సరే ఈ వేళ్ళ మధ్య నుంచి నీరు కారిపోయినట్టు ఆ ఖర్చు ఎలాగైపోతుంటదో తెలీదు. ఎందుకు హాస్పిటల్స్ ఖర్చయిపోతుంటది. వేరే రకాలుగా ఖర్చు పెడుతూ అయిపోతుంటాం. అయ్యో! మనం అనవసరంగా దీనికి ఎందుకు ఖర్చు పెట్టేసాం. ఇప్పుడు మనకు అవసరం లేదు కదా! అనేటువంటి భావన మనలో కూడా రాదు. ఆ సమయంలో అలా ఖర్చు పెట్టేస్తుంటాము. మన చేతికందిన వెంటనే ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులవ్వచ్చు, గద్దల్లా వాలిపోయి ఎంతో కొంత మన దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్ళిపోవడం గాని, ఆ డబ్బు తిరిగి వస్తదా అనుకుంటే అది మనం అక్కడి నుంచి మర్చిపోవడమే తప్ప మన చేతుల్లోంచి మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్తున్నాను. మన చేతిలోంచి డబ్బు ఎవరికైనా ఇచ్చాము అంటే మాత్రం అది తిరిగి తీసుకోవడం చాలా కష్టమండి. చాలా కష్టం. అది మళ్ళీ మన చేతికి వచ్చింది అంటే అది చాలా అదృష్టం. అది శ్రీరాముడు కరుణించాడనే అనుకోండి. ఎందుకంటే మన చేతికి నుంచి తీసుకున్న వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని ఏడిపించేస్తారండి. డబ్బు ఇవ్వడానికి గాని, వేరే ఏ రకాల ఏ పరిస్థితుల నుంచైనా సరే మన చేతిలో నుంచి వస్తువు ఏదైనా తీసుకున్నా సరే, అది మనదే అయినా సరే అవతల వాళ్ళు చాలా ఏడిపించేస్తారండి మనకది ఇవ్వడానికి గాని. అది బయటోళ్ళు ఎవరు కాదండి. మన అనుకునే వాళ్ళకే మనం ఇస్తాం. మన అనుకునే వాళ్ళకే మనం వస్తువులిస్తాం. అయినా సరే, అది ధనం అవ్వచ్చు, వస్తువులవ్వచ్చు, వేరే ఏదైనా సరే మనం ఇచ్చిన తర్వాత అది మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడానికి అది ఎంతో ఏడిపించేస్తారు. దానికి అన్నిటికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి? అది మన మంచితనం. మన మిథున రాశిలో ఉన్నటువంటి మంచితనాన్ని అవతల వాళ్ళు అలుసుగా తీసుకోవడం. ప్రతి విషయాన్ని కూడా మనం ప్రతి దగ్గర కూడా ఏదో ఒక విషయంలో దొరికిపోతా ఉంటుంటామండి. ప్రతి విషయంలో కూడా. ఏదో మనం పైకి ఎదుగుతున్నాం అన్నంత సమయంలోనే ఎవరో ఒకళ్ళొచ్చి ఏదో రకంగా మనల్ని కిందకి లాగడం గాని, మన కుటుంబం అంత సుఖ సంతోషాలతో ఉంటున్నాం అనగానే మన కుటుంబాలు ఏదో రకమైనటువంటి గొడవలు పెట్టి మన మనశ్శాంతి లేకుండా చేయడం గాని, మన మీద ఎప్పుడు ఏడుపులు, హెల్త్‌లు బాగోకపోవడం, వచ్చినట్టే వచ్చి క్యాష్ ఆగిపోవడం గాని, మన జీవితం జరుగుతుంది, వెళ్తుంది అంత హ్యాపీగా ఉంటుందన్న క్షణంలోనే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం గాని, ఇటు తల్లిదండ్రులకు అనారోగ్యాలు ఎక్కువగా రావడం గాని, భార్యకి అనారోగ్యాలు రావడం గాని, పిల్లలు చదువుతున్నారు అన్నంత సేపులోనే మళ్ళీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు తలెత్తడం, మళ్ళీ పిల్లల మైండ్ సెట్ అంతా మారడం, ఈ గ్రూప్ కాదంటే ఆ గ్రూప్ అనడం, ఒక మాట మీద పిల్లలు నిలబడకపోవడం. ఒకవేళ పిల్లలకి పెళ్లిళ్లు చేసిన తర్వాత కూడా ఆ పిల్లలు సరిగ్గా ఒక రకమైనటువంటి మన మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం. దీంతో విసిగిపోయి, విసారిగి ఇటు మిథున రాశి వాళ్ళకి ఎంత ఇబ్బందులేంటి, ఏంటి తండ్రి ఏ శ్రీరామ మేము ఏ తప్పులు చేశామని. మేము చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్‌తో మేమేమి పుట్టలేదు, పెరగలేదు. అయినప్పటికీ మేము జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చాం. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత కూడా ఏదో రకమైనటువంటి జీవితం ఒక అందమైన జీవితాన్ని మేము కలలుకన్నాం. అలాంటి అందమైన జీవితాన్ని ఇచ్చిన తర్వాత కూడా సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. అవన్నీ మాకు తెలుసు. కానీ విపరీతమైనటువంటి నరఘోష అవ్వచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులవ్వచ్చు, విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులవ్వచ్చు, చేతిలో డబ్బు ఆడకపోవడం గానీ, మన ఖర్చులు చూస్తే ఎక్కువగా కనిపించడం గానీ, ఇలాంటి చాలా విషయాలు మన జీవితానికి దగ్గరగా ఉండేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు. ప్రతిరోజు ఉదయం లెగిసిన తర్వాత మనశ్శాంతి లేకపోవడం, చాలా చిరాకుగా ఉండడం, ఏటి ఈ రోజంతా ఇలా ఉందని మనం సాయంత్రం అయ్యేసరికి అనుకోవడం. సాయంత్రం అయ్యేసరికల్లా కాళ్ళు చేతులు పీకేయడం, నీరసించిపోవడం, మనిషి యొక్క జీవిత లక్షణం ఏంటి? పట్టుదలతో ఎన్నో సాధించాం, ఎన్నో చూసాం, ఎంతో కష్టపడ్డాం. ఈరోజు మనం ఈ స్టేజ్‌కొచ్చిన దాకా కూడా మనం ఎంతో శ్రమించాం. కానీ ఇక్కడి నుంచి మనం ప్రతీదీ కూడా పోరాడవలసొస్తుంది. ప్రతి దానికి కూడా పోరాడవలసొస్తుంది. జీవితంతో ఫైటింగే చేయవలసొస్తుంది. మరి ఈట్లన్నిటికి కారణాలకు మనం చూసుకున్నట్లయితే మాత్రం మిథున రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి నేను చాలా మందికి ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. తర్వాత కూడా చెప్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని అంటే గురువుగారు మేము ప్రతి వారం కూడా వెళ్తున్నాము. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్తున్నాము. అభిషేకాలు చేయించుకుంటున్నాం. అయినా సరే మాకు ఎటువంటి ప్రయోజనాలు కూడా కనిపించట్లేదు గురువుగారు అనుకునేటువంటి వాళ్ళకి కూడా.
నేను చెప్తున్నది మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఒక జిలేబీ, ఒక అర కేజీ జిలేబీ గాని, స్వీట్ ఏదో ఒకటి కాజా గాని, మైసూర్ పాక్ గాని, తీపి బూందీ గాని, మీ తగ్గట్టు అర కేజీ పట్టుకెళ్తారా? కేజీ పట్టుకెళ్తారా? 2 కేజీలు పట్టుకెళ్తారా? స్వీట్ అనేది పట్టుకెళ్ళి, కొంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి మీరు దండం పెట్టుకోండి ఆ ప్రసాదాన్ని. పెట్టుకున్న తర్వాత మిగతాది అది మన ఇంటికి తెచ్చుకోకుండా ఆ ప్రసాదాన్ని ఒక్కటి గమనించండి నేను చెప్తున్నా. అది మన ఇంటికి తెచ్చుకోకుండా, మన నలుగురు అక్కడ చుట్టుపక్కల ఎవరైనా దేవస్థానం గుడికొచ్చిన వాళ్ళు, లేదా గుడి బయట కూర్చునేటువంటి పేదవారికి కానీ, మీకు కనిపించేటువంటి ఎవరికైనా సరే ఆ ప్రసాదాన్ని పూర్తిగా పంచిపెట్టి, మీరు ఇంటికి ఎంత ఒక్క ప్రసాదం ముక్క కూడా తెచ్చుకోకండి. మీకు కనిపించిన వారికి కనిపించినట్టుగా అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే, దానివల్ల ఎన్నో ఉపయోగాలు మన జీవితంలోని ఏవేవో రకమైనటువంటి ఇబ్బందులు, ఏవో రకమైనటువంటి అశాంతులు, ఏవో రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి మనశ్శాంతి లేకపోవట, వీటిని అన్నిటి నుంచి కూడా మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రక్షిస్తాడండి మరీ ముఖ్యంగా. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి అభిషేకం చేయించుకొని, పేర్లు చెప్పుకొని, గోత్రాలు చెప్పుకొని, ఒక దండం పెట్టుకొని, ఏదో నేను చెప్పాను కదా! స్వీట్స్ ఇచ్చేసి వచ్చేయడం కాదండి. ఎదురుగా కూర్చొని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని, ఒక 15, 20 మీ 25 నిమిషాలు కూర్చొని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలా ప్రార్థిస్తూ, మీ మనసులో ఉన్నటువంటి బాధనంతటిని కూడా చెప్పుకోండి. ఏ తప్పు లేదు. మీరు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా విగ్రహాన్నే చూస్తూ ఉండండి. ఎంతో హ్యాపీగా ఉంటది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తూ ఉంటేనండి, ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. అసలు మనకి ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు. అసలు ఫోను గాని, రింగ్స్ గాని ఏవి ఎత్తబుద్దెయ్యదు. ఆ తండ్రినే చూసుకుంటూ అలాగ 15, 20 నిమిషాలు మనం ఆ తండ్రిని అలా చూసుకుంటూ, మన మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటుంటే మనకి మనసు ఎంతో తేలిగ్గా ఉంటదండి. ఆ భగవంతుడు అన్నీ వింటున్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ వింటున్నాడు అని మన మనసు మనకే చెబుతా ఉంటుంటది. ఇంకా చెప్పు నీ బాధలేమున్నాయో తల్లి, ఇంకా చెప్పు తల్లి నీ బాధలేమున్నాయని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అడుగుతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంటదండి. అంత లీనమైపోతాం మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే. అలాగా మీరు ప్రతి విషయంలో కూడా మీకున్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకుంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతను ఇట్టే మీ కష్టాలు అన్నీ కూడా తీరుస్తారు. మనకి చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు, "గురువుగారు మిథున రాశి వాళ్ళకి సుఖాలుండవా? అన్నీ మీరు కష్టాల కోసమే ఎక్కువగా చెప్తుంటారు. ఇబ్బందుల కోసమే చెప్తుంటారు. ఫ్యామిలీ రిలేషన్ కోసం ఎక్కువ చెప్తున్నారంటే" మనకి ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళకి సుఖాలనేవి ప్రతి మనిషికి కూడా ఉగాదిలో పచ్చడిలాగేనమ్మా జీవితం కూడా. మనకి సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, కన్నీళ్ళు, నొప్పులు, బాధలు అన్నీ ఇస్తాడమ్మా భగవంతుడు. మనకి సుఖంగా ఉండేటప్పుడు మనకి ఏది కనిపించదమ్మా. మనకి సుఖంగా ఉండేటప్పుడు మనకి ఏది కనిపించదు. అంతా నవ్వుతూ ఉంటాం. అంతా హ్యాపీగా ఉంటాం. సంతోషం అంతా బానే ఉంటుంటది. జీవితం అంతా చాలా చక్కగా పరిగెడుతూ ఉంటుంటది. కానీ మనకి బాధ అనేది వచ్చిన తర్వాత మిథున రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడతారు. ఒక్కసారిగాని వాళ్ళ లైఫ్‌లో బాధ అని వచ్చింది అంటే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాలు. అందుకే నేను వాళ్ళకి మీ మనసులో ఉన్నటువంటి బాధలను ఎక్కువగా చెబుతూ వాటికి అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా ఇవ్వడం వల్ల మిథున రాశి వాళ్ళు ఈరోజు కొన్ని వేల మంది నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్నీ పాటిస్తూ ఈరోజు చాలా సుఖ సంతోషాలతో ఉంటూ వాళ్ళందరూ కూడా కామెంట్స్‌లో పెట్టి గురువుగారు సుఖాల్లో ఉండేటప్పుడు మీరేటి గురువుగారు బంధువులేటి అందరూ కూడా మాకు మా దగ్గరికి చేరేవారే కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు మాత్రమే గురువుగారు మీరు మాకు కనిపించారు. మాకు మంచి మాటలు చెప్పారు. ఈరోజు మేము ఆ పూజలన్నీ చేసుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల ఈరోజు చాలా సుఖ సంతోషాలతో మా కుటుంబం భార్యాభర్తల మధ్యన గొడవలు లేకుండా, అలాగే చాలా సుఖ సంతోషాలతో ఉన్నాం గురువుగారు అని చెప్పి కామెంట్లు పెడుతున్నప్పుడు ఎంతో మనశ్శాంతంగా ఉంటుందండి. ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని మిథున రాశి వాళ్ళందరికీ ప్రత్యేకించి ఎందుకంటే సుఖాలుండేటప్పుడు మీకు చాలా సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తూ ఉంటుంటారు. మిథున రాశి వాళ్ళకి ఈ నెల, వచ్చే నెల, ఇంకో 2 నెలల్లో, 3 నెలల్లోనే లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది. 100,00,00,000 వచ్చేస్తుంది. 200,00,00,000 వచ్చేస్తుంది. అంటే ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది? ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎవ్వరు వచ్చి మనకు 100,00,00,000 ఇవ్వరు, 50,00,00,000 ఇవ్వరు, 1,00,00,000 ఇవ్వరు. లక్ష్మీదేవి మన ఇంట్లోకొచ్చి తలుపు తట్టి మనకి 100,00,00,000 ఇచ్చేస్తున్నారు. ఇలాంటి థంబ్‌నెయిల్స్ అన్ని పెట్టి ఏదో ఆతృత, ఏదో బాధతో మనకి ఏదో మంచి జరుగుతుంది కదా అని చూస్తూ ఉంటుంటాం.
కానీ మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఒకటి. మనం మోసపోతుంటాము. స్నేహితుల ద్వారా మోసపోతుంటాము. మన అనుకునే వాళ్ళ దగ్గర మోసపోతుంటాము. మనతో ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేస్తా ఉంటుంటారు. ఈ బాధ అనేది భరించే వాళ్ళకే తెలుస్తదండి. నవ్వేవాడికి ఏ బాధ తెలీదు. భరించి నొప్పి రాయి తగిలిన వాడికే బాధ. రాయికి లేని నొప్పి మనిషికెందుకంటారా? రాయికి మనసుంటే మనిషికి రాయికి కూడా నొప్పి పెడదునేమో. కానీ మనకి మనసుంది. మనకి బాధపడతాం కాబట్టి మనం రాయిని తన్నుకుంటే మనకే బాధపడతాం. ఆ బాధ కొంతమంది వర్ణించలేము ఆ బాధలను కొన్ని. అలాంటప్పుడు మనం వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగించడం కోసం, అమ్మ మీరు ఈ పూజలు చేసుకోండి. తల్లి మీరు ఈ పనులు చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీ భాగస్వాముల ద్వారా మీరు చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడే అవకాశాలుంటాయి. అలాగే మనం పోతున్నా సరే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి చెబుతా ఉంటుంటాడు. మీరు మోసపోతున్నారు జాగ్రత్త. మీకు ఇది కాదు ఆ సమయంలో చూడండి మనం ఏదైనా ఆపదల్లో ఉంటే దేవుడిలాగొచ్చి రక్షించారండి మేము ఆ సమయంలో అని అనుకుంటాం. ఆ దేవుడిలా వచ్చినోళ్ళని రక్షించేవాడు ఆ దేవుడు కాదమ్మా! భగవంతుడే. ఆ భగవంతుడే వచ్చి మనల్ని రక్షిస్తాడు. అందుకే మిథున రాశి వాళ్ళందరికీ చెప్తుంటాను. మీరు ఏ కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఆ శ్రీరాముడు రక్షిస్తాడు. అందుకే మీకు మొట్టమొదటిగా చెప్పాను. మీరు కామెంట్ సెక్షన్‌లో రాసేటువంటి జై శ్రీరామ అన్నటువంటి పదం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మిమ్మల్ని కష్టాల్లో నుంచి బయటపడగలిగేటువంటి మహాత్ముడు తండ్రి. ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా శ్రీరామ, 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 శ్రీరామ అనుకోండి. మీకు ఆ కష్టాలను మీకు తెలియకుండా దూరం చేసేటువంటి బాధ్యత తను తీసుకుంటాడు తండ్రి. అలాగే మనకి పిల్లల విషయంలో చాలామంది అడుగుతున్నటువంటి క్వెషన్ ఏంటంటే, ఏ గురువుగారు మరి పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలోనే చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము. ఒక మాట అంటూ వింటూ లేదు పిల్లలు. పిల్లలు భవిష్యత్తు ఏమైపోతుందని భయపడే అటువంటి మార్గాలొస్తుంటాయి. మాటకు మాట సమాధానం చెప్పడం, ఎదురు చెప్పడం. అసలు వాళ్ళు మా మాట వింటారా అంటే వాళ్ళ పిల్లల కోసం నేను మరీ మరీ చెప్తున్నాను. మీ పిల్లల విషయంలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిథున రాశి వాళ్ళ పిల్లలు అనుకునేటువంటి పని మాత్రమే వాళ్ళే చేస్తారు. మనం ఎన్ని చెప్పినా, ఏ గ్రూప్ తీసుకోమని చెప్పినా, ఏ రకంగా చెప్పినా సరే వాళ్ళు వినే పరిస్థితే ఉండదు. కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు 60-70% సక్సెస్ అవుతాయి. ఓ 30% సక్సెస్ అవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఆ సక్సెస్ పడేటువంటి పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు ఒక మంచి మార్గంలోకి నడుచుకొని వెళ్తున్నారో, అవును మేము అనుకున్నది సక్సెస్ సాధించాము. మేము సక్సెస్‌ఫుల్‌గా ఈ పని మేము సాధించగలిగాము. ఇక నుంచి మా జీవితంలోని మేము వెనక్కి చూడలేము అనేటువంటి ఒక రకమైనటువంటి పొగరులోకొచ్చేస్తారండి పిల్లలు. మాకు ఏమైనా పర్వాలేదు అనుకునేది అప్పుడే పిల్లలకి దెబ్బలు తగిలే అవకాశాలు గాని, లేదంటే మాకు ఏవైనా పర్వాలేదు అని చెప్పి విపరీతమైన స్పీడ్‌తో బళ్ళు తీయడం గాని, రకరకాలైనటువంటి ఇబ్బందులకి పడుతుంటారు పిల్లలు. మన మాట అనేది వినిపించుకోరు. వాళ్ళు ఒక రకమైనటువంటి స్నేహాలు ఆ స్నేహాలు కూడా కొంచెం అంటే ఎవరితో ఒక మంచి వారితో స్నేహం చేస్తున్నారా అంటే ఒక ముగ్గురు మంచివారితో స్నేహం చేస్తే, ఒక చెడ్డవాడితో స్నేహం చేసిన ఆ ముగ్గురు ప్లస్ నలుగురు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకే 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లల్ని కనిపెడుతూ ఉండండి. మరీ ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి మనం ఎక్కువగా చెప్పేది. ఎందుకంటే ఇంజినీరింగ్ నుంచి కూడా వాళ్ళకి అప్పటిదాకా అమోఘంగా చదివిన చదువులు ఇంజినీరింగ్ నుంచి కూడా వాళ్ళు తడబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ కెరియర్ మీద దృష్టి సాధించడం అనేది తగ్గుతుంది. బద్ధకం అనేది పెరిగిపోతా ఉంటుంది. ఎప్పుడైతే పిల్లల్లో బద్ధకం అనే ఒక లైన్ గాని ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో, అక్కడి నుంచి మన మాట వినరు. వాళ్ళు ఏ పని చెయ్యరు, లెగరు. ప్రతి దానికి డిలే, ప్రతి దానికి కూడా సమాధానాలు చెప్పడం, ఏ మాట వినకపోవడం. వాళ్ళు పట్టిన కుందేలుకే మూడే కాళ్ళన్నట్టు వాళ్ళింకా మాట్లాడడం. ఇలాంటి విషయాలతో మనకి చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. అందుకనే ఈ పిల్లలకి మరీ ముఖ్యంగా ఈ చదువుకునే వయసులోంచి పిల్లలకి మీరు ఎక్కువగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళేటప్పుడు తమలపాకుల్లో 11 తమలపాకులమ్మ ఎక్కువేం అక్కర్లేదు. ఒక్క 11 తమలపాకుల మీద పసుపుతోటి శ్రీరామ అని ఆ తమలపాకుల మీద రాసి, మీరు ఆ 11 తమలపాకులు ఆ బాబు కానీ, ఆ పాప చేతికి గాని ఇచ్చి మీరు ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టించి
మీరు అభిషేకాలు చేయించుకొని, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి గాని మీరు ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక ఎరుపు రంగు గుడ్డ గాని, ఒక జాకెట్ ముక్క లాంటిది ఎరుపు రంగు క్లాత్. ఒక కేజీ పావు కందులు. ఏమ్మా? ఒక కేజీ పావు కందులు. ఈ 2 కూడా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి, అతని కాళ్ళకి నమస్కారం చేసి, మీరు కొంచెం దక్షిణ ఇచ్చినట్లయితే మాత్రం పిల్లల్లోని చాలా మంచి మార్గాలు, పిల్లలు చాలా అభివృద్ధిలోకి రావడం, పిల్లల తాలూకా మైండ్ సెట్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వడం. ఏంటి మేము ఈ దారిలో ఎందుకెళ్తున్నాం? ఇది తప్పు, ఇది చెడు మార్గం, ఇది మంచి మార్గం. ఇలా వెళ్తే మా జీవితాలు బాగుంటాయి. ఇలా వెళ్తే మేము జీవితంలో సక్సెస్ సాధించగలం. ఇలా వెళ్తే మా జీవితం అభ్యున్నతమైనటువంటి స్థాయికెళ్తుంది. ఇలా చదివితే మేము విదేశీ విదేశీయానం ఉంటుంది. అక్కడ చదువుకుంటారు. అక్కడ ఉద్యోగాలు సాధిస్తారు. మరి ఇన్ని కలలున్న పిల్లలు ఒక ఇంటర్ 21, 22 సంవత్సరాల్లో రాంగ్ స్టెప్ ఎయగానే వాళ్ళ జీవితం అంతా కూడా అడ్డదారిలో వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి, తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా ఈ బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు కాబట్టి, మీ పిల్లల్ని మీకు ఒక్క 3 వారాలు గాని, 4 వారాలు గాని మీరు ఇలా చేసి చూడండి. తర్వాత వాళ్ళలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు మీరు ఇట్టే చూస్తారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. మంచి వాళ్ళు అనుకున్నటువంటి సీట్‌లొస్తాయి. అలాగే పిల్లల్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది. మంచి దారిని ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలోని చాలా రకమైనటువంటి మీరు ప్రతిరోజు కూడా ఈ మాదక ద్రవ్యాలని, రకరకాలైనటువంటి పిల్లలు పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న మనం ఎంత కంట్రోల్‌లో పెట్టినా. కానీ పిల్లల్లోని ఆధ్యాత్మికమైనటువంటి భావన, చింతన గాని మనం తీసుకొచ్చినట్లయితే మాత్రం వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ప్రతి అడుగు కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు పిల్లల విషయంలో మిథున రాశిలో ఉన్నటువంటి వారి పిల్లల కోసం ఎక్కువగా ఆలోచనలైతే చేయవలసిన పని లేదు. మరి మనకి ఎక్కువగా మంది ఇంకాంచు కామెంట్లు పెడుతున్నది మ్యారేజ్ అయిన తర్వాత. చూడండి, ఇది చాలా మంది మనకి ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్లోని మార్పులు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు అబ్బాయికి గాని, అమ్మాయి కంటే మనం బయట ఇవ్వాలి తప్పదు. అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వేరే కాపురం పెడతాం అనుకుంటున్నారండి. మరి వాళ్ళు. వాళ్ళు మరి మా దగ్గర మేము ఉంచుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు చెయ్యి పట్టుకొని మా దగ్గరే ఉంచుకుందాం చూసుకుంటున్నాము. మరి మాకు మాత్రం ఎవరున్నారు? తను తప్ప. కానీ తనకి పెళ్లి చేసిన తర్వాత వేరే కాపురం పెట్టి వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటామని అనుకుంటున్నారు. మరి ఇలాంటప్పుడు మరి మా మానసికమైనటువంటి పరిస్థితి, మానసికమైనటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలి? మరి ఇది పిల్లలు తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి గురువుగారు అని అడుగుతున్నారు. ఇది ఒక కత్తిరికి 2 కత్తులు కూడా దారుగా ఉన్నట్టు మనం 2 వైపులా కూడా మాట్లాడడం అనేది చాలా కష్టం. కానీ అప్పుడుకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అంటే పిల్లలు ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నామనుకోండి. పిల్లలు బెంగుళూరులో జాబ్ చేసుకుంటున్నారు. అక్కడే కోడలు బాబుకి అక్కడే ఉద్యోగం వచ్చిందనగానే వీళ్ళు అక్కడికి వెళ్లి కాపురం పెట్టి అక్కడ మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోవడంలో గాని, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్‌కి గాని, లేదంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే 14 అవర్స్, 15 అవర్స్ కూడా జాబులు చేసిన తర్వాత కూడా ఏదో వాళ్ళు మట్టుకు వాళ్ళు వండుకొని, చేసుకొని, తిని ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటున్నారు. మనం అక్కడికి వెళ్తే అంటే వీక్లీ వన్సో లేదంటే మంత్లీ వన్సో వెళ్లి చూసి రావచ్చు గానీ, మనం అక్కడ వాళ్ళతో పాటే కంటిన్యూగా ఉందాం అనుకుంటే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మనకి చాలామంది వాళ్ళు పిల్లలు చెప్తున్నారు. కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకున్నటువంటి ప్రెషర్ వల్ల వీళ్ళకిప్పుడు తల్లిదండ్రులకి హెల్త్ బాగోలేకపోయినా, లేదంటే ఏవైనా చూద్దామన్నా, లేదంటే ఆఫీసులకి సెలవు పెట్టి ఇప్పుడు దూరంగా ఉంచుదామన్నా, ఏ రకంగా వాళ్ళు చెప్పేటువంటి కారణాలు అనేకంగా ఉంటున్నాయి. వాళ్ళ పిల్లలు చెప్పేటువంటి కారణాలు అనేకం ఉంటున్నాయి. మనం అన్నీ చెప్పలేము గానీ, ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులకి మేము దూరంగా ఉంటున్నప్పటికి మాకు బాధగానే ఉంది. కానీ, మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మేము వేరువేరుగా ఉండవలసొస్తుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మంది మన కామెంట్ సెక్షన్‌లో. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు మా దగ్గరే ఉండాలి అంటే మీరు కూడా ఒక ఏజొచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా పిల్లల్ని పట్టుకొని మనం వాళ్ళ వెంటాడే బదులు
మనం కూడా మనకి కూడా కొంచెం స్వేచ్ఛ అనేది కావాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పుట్టి, పెరిగి, సంపాదించి ఇల్లుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల మ్యారేజ్‌ల కోసం ఇన్ని ఒక 60, 55, 60 ఇయర్స్ దాకా ఇన్నాళ్ళు ట్రావెలింగ్‌లోని మనం మనశ్శాంతి లేకుండా స్ట్రెయిన్ అయిపోయి జీవితం అంతా కూడా కష్టాలు పడిన తర్వాత కూడా ఇంకా పిల్లలు అనే దానికన్నా వాళ్ళు హ్యాపీగానే ఉన్నాం. మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్నప్పటికి కూడా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాము అంటే మాత్రం అది మన తప్పే. ఎందుకంటే మనలోని కొంచెం ఆధ్యాత్మికమైనటి భావన తగ్గుతుంది. మనం ఎప్పుడు కూడా శ్రీరాముడిని పూజించుకొని, ఎప్పుడు ఆ భగవంతుని ఆరాధనలో ఉండి, తండ్రి నాకున్నటువంటి కష్టాలన్నీ ఆ భగవంతునికి చెప్పుకొని, పూజించుకొని, సుఖ సంతోషాలతో ఉండండి. ఎందుకంటే పిల్లలకి మన దగ్గరికి రావడానికి టైం ఉంటుంది. వస్తారు, దగ్గరే ఉంటారు. మనకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు చేస్తారు. కానీ మరి వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకోవడానికి ఇప్పుడు టైం చాలట్లేదు. ఇక తోడు మనతో పాటు కూడా వాళ్ళు కూడా ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందవుతుందని వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నప్పుడు మనకి ఉన్నటువంటి ఈ చివరి అంకంలో కూడా ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా మనం వేరే ఆలోచనలేమి పెట్టుకోకుండా భగవంతుని ధ్యానంలోనే ఉంటూ, భగవంతుని ఆధ్యాత్మికంగా మనం పూజిస్తూ, భగవంతుడి కోసమే మనం ఎప్పుడు కూడా స్మృతిస్తూ కూడా మన జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటే మనకి మంచి రోజులనేవి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మనం పిల్లలతో కలిపి ఉండేటువంటి రోజులు కూడా వస్తాయి. ఆళ్ళు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు పిల్లలు పడుతున్నప్పటికీ, మనతో పాటే వాళ్ళ జీవితాంతం ఉండేటువంటి పరిస్థితులు కూడా నెలకొలే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఇది ఒక వీడియోతో అయ్యేది కాదు. ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం. చాలా సుదీర్ఘంగా ప్రతి పాయింట్ కూడా మనం చర్చించుకుంటూ వెళ్ళాలి గాబట్టి, ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా చాలా రకమైనటువంటి విషయాలు, చాలా రకమైనటువంటి ఇంకా మన జీవితానికి దగ్గరగా ఉండే చాలా విషయాలు చర్చించుకోవాలి. ప్రతి విషయంలో కూడా. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం మీద కూడా మనం చర్చించుకుంటూ వెళ్ళాలి. ఇట్లా అన్నిటి కోసం కూడా మనం చాలా సమయాన్ని కేటాయించాలి గాబట్టి, అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూగా వీడియోలు చేసుకుందాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్నలకి కూడా నేను సమాధానాలు చెప్తాను. అది ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు గురువుగారంటే, ఇలాంటి క్వెషన్స్ కూడా మనకి వేస్తున్నారు. వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వెషన్‌కి కూడా మనం సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది గాబట్టి తప్పకుండా మనం ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. అలాగే నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.